బలోచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. బలోచిస్తాన్ ఉద్యమానికి స్పోక్స్ పర్సన్ అన్న మీర్ యార్ బలోచ్ ఇక నుండి తమను పాక్ ప్రజలు అని పిలవద్దు, బలోచ్ దేశానికి చెందిన ప్రజలు అని పిలవండి. బలోచిస్తాన్ నేషనల్ కరెన్సీ బలోచ్ ఫలూస్. ప్రస్తుతం 85% బలోచిస్తాన్ తమ కంట్రోల్లో ఉంది. బలోచిస్తాన్ కంటూ సపరేట్ ఫ్లాగ్ ఉంది, సపరేట్ నేషనల్ అంతం మా చుకైన్ బలోచ్ అని చెప్పి ఒక నేషనల్ అంతంను ప్రకటించాడు. తమ దగ్గర 5 లక్షల మంది సైనికులు ఉన్నారు. పాక్ సైన్యాన్ని పూర్తిగా ఓడించగలమంటున్నాడు. ఇండియన్ మీడియా తమను గుర్తించాలి, యుఎన్ అలాగే ఇంటర్నేషనల్ బాడీస్ బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా ప్రకటించాలి అని చెప్పి కోరాడు. పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయేలానే ఉంది. 1971లో కూడా ఇలాగే ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయింది. ఇలాగే బంగ్లాదేశీలు స్మాల్గా ఇలాగే బంగ్లాదేశీలు చిన్నగా ప్రొటెస్ట్ చేసి ఒక్కసారిగా ఒక ఆర్మ్డ్ రెవల్యూషన్ ద్వారా సపరేట్ దేశాన్ని తీసుకున్నారు. ఇప్పుడు బలోచిస్తాన్ కూడా అదే పందాలో నడుస్తోంది. పాక్ ఆర్మీకు బలోచ్ ఫైటర్స్ ను ఎలా అణిచివేయాలి అనేది అర్థం కావడం లేదు. ఇక్కడ బలోచిస్తాన్ సపరేట్ దేశం అయితే నష్టపోయేది పాకిస్తాన్ ఒక్కటే కాదు, చైనా కూడా నష్టపోతుంది. అందుకే బలోచిస్తాన్కు అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. బికాజ్ అమెరికా ఎలాగైనా చైనాను ఓడించాలి లేదా చైనా యొక్క లెవరేజెస్ను తగ్గించాలి అని చూస్తోంది. ముఖ్యంగా చైనా కడుతున్న BRI ప్రాజెక్టుకు చాలా అగేన్స్ట్గా అమెరికా ఉంది. మలకావ్ స్ట్రైట్కు ఆల్టర్నేటివ్గా CPAC ప్రాజెక్ట్ను చైనా కడుతోంది. ఈ CPAC ప్రాజెక్ట్ యొక్క 60% బలోచిస్తాన్లోనే ఉంది. బలోచిస్తాన్లో చైనా కాపర్ మైనింగ్ చేస్తోంది, రేర్ ఎర్త్ మైనింగ్ చేస్తోంది, నికెల్ కోబాల్ట్ మైనింగ్ చేస్తోంది, పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ కడుతోంది, హైవేస్ రోడ్స్ కడుతోంది. బలోచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్లో చైనా ఒక పెద్ద డీప్ సీ పోర్ట్ కట్టుకుంది. బలోచిస్తాన్లో $60 బిలియన్ ఎప్పుడో 10 years బ్యాకే చైనా ఖర్చు పెట్టింది. చైనా యొక్క ఇంజనీర్స్ అండ్ చైనా యొక్క మైనర్స్, లేబర్స్, వర్కర్స్ అందరూ బలోచిస్తాన్లో పనిచేస్తున్నారు. బలోచిస్తాన్ గ్వాదార్ను చైనా ఆక్రమించుకుని అక్కడ మినీ సిటీ కట్టుకుంది. సో బలోచిస్తాన్ సపరేట్ అవ్వడం లేదా బలోచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోవడం అమెరికాకు కూడా ఇష్టమే కాబట్టి డెఫినెట్గా వెస్ట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే పాకిస్తాన్ ఈ విపత్తు నుండి ఎలా బయటపడాలి అంటే బలోచిస్తాన్లు డైలాగ్ కూడా ఇష్టపడడం లేదు, కూర్చొని మాట్లాడడం లేదు, లేదా కాంప్రమైజ్ కూడా కావడం లేదు. దేశం కావాలంటే కావాలి అంటున్నారు. వీళ్ళు CPAC ప్రాజెక్ట్ను కంప్లీట్ అవ్వడానికే ఇవ్వడం లేదు. చైనా యొక్క ఆయిల్ ట్యాంకర్స్, గూడ్స్, ట్రక్స్ అన్నిటినీ బ్లాక్ చేస్తున్నారు. CPAC ప్రాజెక్ట్ అనేది 3000 కిలోమీటర్ల రోడ్. 3000 కిలోమీటర్ల రోడ్డు చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ అటువైపు ఇటువైపు నిలబడగలరా? బలోచిస్తాన్లో ఈ ఆర్మ్డ్ రెవల్యూషన్ అణిచివేలేదా అంటే మలక్కా డైలమా నుండి చైనా బయటకు రావడం కష్టం. ఇంత జరుగుతుంటే ఆసియా నుండి టర్కీలో కూర్చున్నారు. POKలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇంకొక పక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న TTP కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. ఇక్కడ ప్యాటర్న్ను అర్థం చేసుకోండి. ఎందుకు బలోచిస్తాన్లో ఎప్పుడూ లేని విధంగా దాడులు జరుగుతున్నాయి అంటే 3 మారాయి. ఆ మూడిట్లో ఒకటి ఫిబ్రవరి 2026 కంటే ముందు బలోచిస్తాన్లోని బలోచ్ ఆర్మీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న TTP అంటే తాలిబాన్ ఆశీర్వాదం ఉన్న TTP, ఈ ఇద్దరు ఒకరిని ఒకరు హేట్ చేసుకునేవారు. ఆ టైంలో పాక్ ఆర్మీ ఈజీగా ఈ ఇద్దరిని అణిచివేసేది. బలోచ్లో విప్లవం జరిగితే ఆర్మీను బలోచ్కు డిప్లాయ్ చేసేవాళ్ళు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP అలజడి స్టార్ట్ చేస్తే అక్కడికి సైనికుల్ని పంపేవారు. బట్ ఫిబ్రవరి 2026 తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎందుకంటే జనవరి 2026లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క కాందహార్, కాబూల్పై దాడి చేసింది. TTPకు తాలిబాన్ ప్రభుత్వమే సపోర్ట్ చేస్తోందని చెప్పి తాలిబాన్పై నిందలు వేచింది. తాలిబాన్లో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్ బేసెస్ను అమెరికాకు అప్పచెప్తా, తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని చెప్పి పాకిస్తాన్ ఎన్నో కుట్రలు చేసింది. దీంతో తాలిబాన్లు కూడా పాకిస్తాన్ను నమ్మకూడదు, బెటర్ బలోచిస్తాన్తో ఎంగేజ్ అవుదామని చెప్పి TTP బలోచిస్తాన్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్యాటర్న్ ఎలా మారింది అంటే ఫిబ్రవరి 2026 తర్వాత బలోచిస్తాన్ దాడి చేస్తే ప్యారలల్గా సైమల్టేనియస్గా TTP కూడా దాడి చేస్తోంది. లేదు, TTP దాడి చేసిందంటే బలోచిస్తాన్ కూడా అదే టైంలో దాడి చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ ఆర్మీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, బలోచిస్తాన్లో 2 చోట్ల మేనేజ్ చేయడం కష్టమవుతోంది. కాబట్టే ఈ విధంగా పెద్ద ఎత్తున అంబిషస్ చేస్తున్నారు. రీసెంట్గా గ్వాదార్ దగ్గరున్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్పై దాడి చేశారు. 30 మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోయారు. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మేము బలోచిస్తాన్కి అయితే వెళ్ళము అని చెప్పి మొండి కేసుకొని కూర్చుంటున్నారంట. అంటే అక్కడికి వెళ్ళి మేము చావలేము అంటున్నారు. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇరాన్లో యుద్ధం. 7th మళ్ళీ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయింది. హర్మూజ్లో ఉన్న షిప్స్పై ఇరాన్ దాడి చేసిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యాడు, సీజ్ఫైర్ను క్యాన్సిల్ చేశాడు, మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇరాన్ ఆర్మీ మొత్తం హర్మూజ్లోనే అంటే కాషిమ్ ఐలాండ్స్, కార్గ్ ఐలాండ్స్ ఫ్రంట్ లైన్స్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెంచుతున్నారు.
ఇరాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర తక్కువ మంది ఇరానియన్ సైనికులు ఉన్నారు. బలోచులు 2 చోట్ల ఉంటారు. ఇరాన్ యొక్క సిస్తాన్ బలోచిస్తాన్ రాష్ట్రంలో ఉంటారు అండ్ పాకిస్తాన్ యొక్క బలోచిస్తాన్ ప్రావిన్స్లో కూడా ఈ 2 చోట్ల బలోచులు ఉంటారు. బలోచ్ ప్రజల్లో చాలామంది ఉద్యోగాలు వ్యాపారాలు చేరు. వీళ్ళు ఇరాన్ నుండి బ్లాక్ మార్కెట్లో ఆయిల్ను స్మగల్ చేసి దాన్ని అమ్మి డబ్బులు సంపాదిస్తారు అన్నమాట. ఇరాన్ యుద్ధం వల్ల బ్లాక్ మార్కెట్లో ఆయిల్ సప్లైస్ ఆగిపోయాయి. బికాజ్ యుద్ధ సమయంలో క్రూడ్ ఆయిల్ను ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేయరు, పెట్రోల్ డీజిల్ను ఎవరు రిఫైన్ చేయరు కాబట్టి వీళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. యాక్చువల్లీ బ్లాక్ మార్కెట్లో వీళ్ళు ఆయిల్ పాక్లో ఉన్న పెట్రోల్ పంప్స్కి అమ్మేవారు. డబ్బులు లేవు అంటే ఆకలి కోపం పెరుగుతుంది. ఈవెన్చువల్లీ వీళ్ళు ఆయుధాలు పడతారు, పాక్ ఆర్మీపై దాడులు స్టార్ట్ చేస్తారు అన్నమాట. యుద్ధ సమయంలో ఇరాన్ ఆర్మీ సిస్తాన్ బలోచిస్తాన్లో ఉన్న సైనికుల్ని తీసివేసి హర్మూజ్ వైపు డిప్లాయ్ చేసింది. యుద్ధం వల్ల ఆయిల్ షార్టేజ్ కూడా వచ్చేసింది. ఆయిల్ లేకపోవడం వల్ల పాక్ ఆర్మీ తమ సైనికుల్ని అంటే కాన్వాయ్స్లో తిప్పలేకపోతోంది, ప్యాట్రోలింగ్ చేయలేకపోతోంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కూడా బలోచిస్తాన్ సిస్తాన్ బలోచిస్తాన్ బార్డర్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతోంది. ఈ టైంలో బార్డర్లో సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. జనవరి 31 ఆపరేషన్ హిరాఫ్ 2.0ను బలోచిస్తాన్లో లాంచ్ చేశారు. ఆ టైంలో కూడా ఇంకొక 15 డేస్లో యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి సిస్తాన్ బలోచిస్తాన్ నుండి ఇరాన్ తమ సైనికుల్ని హర్మూజ్ వైపు డిప్లాయ్ చేసింది. పాక్ కూడా తమ ఫోకస్ మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో షిఫ్ట్ చేసింది. అదును చూసుకొని బలోచులు ఆపరేషన్ హిరాఫ్ 2.0ను అప్పుడు జనవరిలో లాంచ్ చేశారు అనమాట. ఇప్పుడు మళ్ళీ పీఓకేలో ప్రొటెస్ట్ జరుగుతోంది. ఇరాన్ యుద్ధం రీస్టార్ట్ అవ్వడం వల్ల అరేబియన్ సీలో పాకిస్తానీ మర్చెంట్ షిప్స్ను కాపలా కాయడానికి పాకిస్తాన్ ఆర్మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కరాచీ వైపు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో కూడా సైనికుల్ని డిప్లాయ్ చేసింది. ఆయిల్ ప్రైజెస్ 40%కు పెరగడం వల్ల ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో ఈ టైంలో మళ్ళీ బలోచులు యాక్టివేట్ అయ్యారు అనమాట. ఈ రోజు కూడా మస్టూన్ డిస్ట్రిక్ట్స్లో కోచ్ ఏరియాలో పాక్ ఆర్మీ కాన్వాయ్పై దాడి చేశారు. దాదాపు 45 మంది పాక్ సైనికులు చనిపోయారు. రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్పై గ్వాదార్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ పైనే ట్రక్ ద్వారా దాడి చేశారు. ఈ దాడులు చేస్తోంది ఫతే స్క్వాడ్. పాకిస్తాన్ సోషల్ మీడియా వారియర్స్ రంగంలో దిగిపోయారు. బలోచిస్తాన్ అంట అమ్మాయిలను ట్రాప్ చేస్తుందంట, బలోచ్ ఫైటర్స్ అంట అమ్మాయిలను లవ్లో దింపేసి ట్రాప్ చేసి మోసం చేసి ఆ తర్వాత వీళ్ళను సూసైడ్ స్క్వాడ్ లాగా వాడుకుంటున్నారంట. అంటే వీళ్ళు నెరేటివ్ను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బలోచీల క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో గోధుమ యొక్క షార్టేజ్ వచ్చేసింది. అంటే ప్రపంచంలో ఆయిల్, పెట్రోల్, డీజిల్ పెద్ద పెద్ద షార్టేజెస్ ఉంటాయి. అంటే రష్యాలో డీజిల్, పెట్రోల్ లేదు అంటే ప్రజలు కోపంగా ప్రొటెస్ట్ చేస్తారు. ఇండియాలో ఆయిల్ లేదు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ లేవు అంటే మనం ప్రొటెస్ట్ చేస్తాం. పాకిస్తాన్లో అదేంటో విచిత్రంగా గోధుమ పిండి లేదు అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తినడానికి మీట్ లేదని చెప్పి డాంకీ మీట్ను తింటున్నారంట. మే జూన్లో వీళ్ళ దగ్గర గోధుమ లేదని చెప్పి పీఓకే ప్రజలకు గోధుమ యొక్క సప్లైస్ను ఆపేశారు. సబ్సిడీస్ను ఇవ్వడం లేదు. రేషన్లో సబ్సిడీస్ ఇస్తారు కదా, అవన్నీ ఇవ్వడం లేదు కాబట్టి పీఓకేలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. పీఓకే ప్రజలు ఇండియాలో చేరిపోతాం, మమ్మల్ని ఇండియాకు పంపేయండి అంటే ఇండియాకి ఎందుకు వస్తారయ్యా? ఇండియాలో వచ్చి మళ్ళీ మీరు ఫ్రీగా రేషన్, ఫ్రీగా గోధుమ, బియ్యం మొత్తం తిని మళ్ళీ ఇండియా పైనే దాడి చేయడానికి వస్తారా? 1 కాదు 2 కాదు, దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. పీఓకే ప్రజలందరినీ ఆహ్వానిస్తే ఇక్కడ వచ్చి మన ట్యాక్స్ డబ్బులతో తింటారు. బాగా తిని మళ్ళీ ఇండియా పైనే ఉగ్రవాదం స్టార్ట్ చేస్తారు. పీఓకేలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతోంది. పీఓకే ప్రజలు ఏమంటారు అంటే అసలు మేము పాకిస్తాన్ వాళ్ళమే కాదు, అక్రమంగా పాకిస్తాన్ ఆక్రమించి ఈ బుద్ధి 1948లో ఉండాలి. 1948లో ఉమ్మ ఒకటే, మేము ఒకటే, మాది తినాలే మీది తినాలి అని చెప్పి రిలీజన్ పేరు మీద పాకిస్తాన్లో కలిసిపోయారు. రిలీజన్ పేరు మీద అక్కడున్న వేరే క్యాస్ట్ వాళ్ళని, వేరే రిలీజియన్ వాళ్ళని తరిమి కొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి మాకి పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదు, పాకిస్తాన్ నుండి విడిపోతాము అని చెప్పి, అంటే గోధుమ పిండి షార్టేజ్ వచ్చేసి మీటు దొరకకపోతే, చికెన్ యొక్క ధరలు పెరిగిపోతే బాబు గుర్తుకొచ్చాడు, ఇండియా గుర్తుకొచ్చింది వీళ్ళకి. కార్గిల్ స్కార్దు చోర్దు అంటున్నారు. గేట్లు తెరిచేయండి, ఇండియాకు వెళ్ళిపోతామంటున్నారు. రీసెంట్గా June 22 డాక్టర్ మెహరాంగ్ బలోచ్ అని చెప్పి బలోచిస్తాన్లో ఒక డాక్టర్, ఈమె బాగా చదువుకుంది. ఈవిడ నాన్ వైలెంట్గా ప్రొటెస్టులు చేసేది, పెద్దగా ర్యాలీస్ చేసేది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వంతో ఎంగేజ్ అయ్యి స్వాతంత్రాన్ని ఇచ్చేయండి అని చెప్పి ఎన్నో ప్రొటెస్టులు చేసేది. సో ఈవిడను అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అదెప్పుడు జూన్ లాస్ట్ వీక్.
జూలై 2 ఇంటర్నేషనల్ బాడీస్ UN అందరూ రంగంలో దిగి అలా ఎలా ఈవిడేమి టెర్రరిస్టా, ఈవిడికి ఎందుకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరిచారు. మహరాంగ్ బలోచ్ను అరెస్ట్ చేసి ఇలా టార్చర్ పెట్టినందుకు ఏమైంది, బలోచ్ సైనికులు కొండల్లో లోయల నుండి వచ్చేసి పెద్ద ఎత్తున ముఖ్యంగా చైనీస్ ప్రాజెక్ట్స్పై టార్గెట్ చేశారు. గ్వాదర్, మస్టూంగ్ డిస్ట్రిక్ట్స్లో చైనీస్ కాపర్ మైనింగ్లో, చైనా యొక్క రేర్ ఎర్త్ మైనింగ్, చైనా కట్టుకున్న పవర్ ప్లాంట్స్లో ఇలా యాక్టివేట్ అయ్యేసరికి ఈ చైనీయులు పాకిస్తాన్ ఆర్మీకి కంప్లైంట్ చేశారు. సడన్గా బలోచ్ యొక్క మూమెంట్స్ పెరిగిపోయాయి, మైనింగ్ ఫ్యాక్టరీస్ బయట, పవర్ ప్లాంట్స్ బయట వీళ్ళు వచ్చేస్తున్నారు, మీరు యాక్టివేట్ అవ్వండి అని చెప్పి ఈ చైనీయులు కంప్లైంట్ ఇచ్చారు అనమాట. సో ఆ తర్వాత ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ షబాన్ అని చెప్పి జూలై 5న లాంచ్ చేసింది. దీంట్లో దాదాపు 127 మంది సామాన్య బలోచ్ ఫైటర్స్ను చంపేశారు. దీనికి ప్రతీకారంగానే జూలై 6 నుండి మళ్ళీ వీళ్ళు మంగీ డ్యామ్ దగ్గర, జిరాయత్ డిస్ట్రిక్ట్స్ దగ్గర పాకిస్తాన్ యొక్క చెక్ పోస్ట్లో, హెడ్ క్వార్టర్స్లో పాకిస్తాన్ యొక్క కాన్వాయ్స్పై దాడి చేయడం, పాకిస్తాన్ యొక్క ఆఫీసర్స్ను ఎత్తుకుపోవడం, ట్రైన్స్పై హైజాక్ చేయడం, ఈ విధంగా పెద్ద ఎత్తున వీళ్ళ మూమెంట్ పెరిగింది. జూలై 8న N25 నేషనల్ హైవే దగ్గర పాకిస్తాన్ ఆర్మీ యొక్క కాన్వాయ్ వెళ్తుంటే ఎగ్జాక్ట్గా లస్బెలా డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ వీళ్ళు అంబిష్ చేసి 11 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు. జూలై 9th UN హ్యూమన్ రైట్స్ పబ్లిక్గా మెహరాంగ్ బలోచ్ యొక్క లైఫ్ సెంటెన్స్ను ఖండించింది. ఫైనలీ UN హ్యూమన్ రైట్స్ను చూపించింది. UN పనిచేస్తోంది, రైట్. పాకిస్తాన్కు అగెన్స్ట్గా మాట్లాడడానికి కారణం ఇండియానే. UNలో మనమే పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టి ఒక అమ్మాయిని, ఆడమ్మాయిని అరెస్ట్ చేశారు, ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు అని చెప్పినందుకే UN కదిలింది. ఈ పెద్ద మనుషులు ఇరాన్లో యుద్ధాన్ని ఆపుతారంట, ఇక్కడ బలోచిస్తాన్ తగలడిపోతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీడీపీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 85% బలోచిస్తాన్ మొత్తాన్ని వీళ్ళు రీక్యాప్చర్ చేసుకుని 5 లక్షల మంది బలోచ్ సైనికులు రంగంలో దిగి పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని తరిమి కొట్టారు. ముఖ్యంగా హైవేస్ దగ్గర, చోక్ పాయింట్స్ దగ్గర, క్వెట్టాలో, బలోచిస్తాన్లో ఉన్న సెమీ అర్బన్ లేదా అర్బన్ సిటీస్లో, గ్వాదర్ పోర్టు దగ్గర, సో అన్ని చోట్ల తరిమి కొట్టారు. బలోచిస్తాన్ చేయాల్సిన పని 50 మంది చైనీస్ ఇంజనీర్స్ను ఎత్తుకుపోండి, కిడ్నాప్ చేయండి, కొండల లెవెల్లో పెట్టుకోండి, ఎత్తుకుపోయి పెట్టుకోవాలి, లేదా సిస్తాన్ బలోచిస్తాన్కు తీసుకెళ్ళండి, లేదా ఎక్కడో దాచిపెట్టండి. అప్పుడు కానీ షీ జిన్పింగ్కు బుద్ధి రాదు. ఈ మనిషి POKలో CPAC ప్రాజెక్ట్ కట్టాడు. POK ఎవరిది? UNలో ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్. POKలో ఎటువంటి అప్రూవల్స్ లేవు, ఈ భారత్ యొక్క భూభాగం అది. దాంట్లో POK ప్రాజెక్ట్ కట్టాడు, రైట్. ఆ తర్వాత బలోచిస్తాన్లో కూడా పెద్దగా హైవేస్, రోడ్స్ కట్టుకున్నాడు. CPAC ప్రాజెక్ట్లో ఒక ట్రక్ కదలాలన్నా బలోచిస్తాన్లో పర్మిషన్ కావాలి. CPAC ప్రాజెక్ట్ యొక్క మెయిన్ టోల్ గేట్స్లో బలోచీలు కూర్చోవాలి. అప్పుడు కానీ షీ జిన్పింగ్కు బుద్ధి రాదు. అప్పట్లోనే $60 బిలియన్ ఎందుకురా పాకిస్తాన్లో ఖర్చు పెట్టాను అని చెప్పి తల బాదుకునేలా చేయాలి. ఇంకొకసారి చైనా పాకిస్తాన్తో ఎంగేజ్ అవ్వకుండా చూడాలి. 2013లో షీ జిన్పింగ్ ఏమంటాడు అంటే, సముద్రం కంటే లోతైనది, కొండల కంటే ఎత్తైనది, ఇనుము కంటే గట్టిదైన బంధం చైనా పాకిస్తాన్ బంధం అంటాడు. అంటే భారత్ యొక్క ఎనిమితో ఇంత పెద్ద ఎత్తున ఎంగేజ్ అవుతున్నావు అంటే ఏమనాలి? CPAC ప్రాజెక్ట్లో ఒక ట్రక్, ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక్కటంటే ఒక కారు కూడా నడవకుండా బలోచ్ సోదరులు చూసుకుంటూ 1971లో ఎలాగైతే బంగ్లాదేశ్ విడిపోయింది, పాకిస్తాన్ 2 ముక్కలుగా చెదిరిపోయింది, ఈ విధంగా ఈసారి కూడా పాకిస్తాన్ యొక్క హిస్టరీ, పాకిస్తాన్ యొక్క జియోగ్రఫీ 2 చేంజ్ అవ్వాలి, చేంజ్ అవుతాయి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.